నాకు తెలిసినటువంటి నా స్నేహితుడు ప్రొఫెసర్ హెన్రీ షేఫర్ గారి గురించి నిన్న మాట్లాడాను. ఆయన ఏమన్నాడు అనంటే, మై సైంటిస్ట్ డూ బిలీవ్ ఇన్ బోత్ గాడ్ అండ్ సైన్స్ అండ్ దేర్ ఇస్ నో కాన్ఫ్లిక్ట్ అమాంగ్ బోత్ ఆఫ్ దెమ్ అని అన్నాడు. ఆయనకు 78 సంవత్సరాలకు పైగా ఉంటాయి. ఆయన మొన్నటికి మొన్న ఒక సంవత్సరం క్రిందట మన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో కెమిస్ట్రీ అనేటటువంటి విభాగంలో ఒక సెమినార్ చేశాం. అలాగే ఐఐటి హైదరాబాద్ లో కూడా ఇదే సెమినార్ చేశాం. రెండింట్లోనూ వచ్చినటువంటి ప్రజలు లేకపోతే రెండింట్లోనూ ఉన్నటువంటి ఆ స్కాలర్స్ మధ్యలో మాట్లాడుతూ ఆయన ధైర్యంగా చెప్తున్నాడు, నేను ఒక సైంటిస్టును, నా పేరు మీద ఇన్ని పేటెంట్స్ ఉన్నాయి, నేను చేసినటువంటి ఆవిష్కరణలు ఇవి, కానీ ఆ ఆవిష్కరణలకు కారణం ఇదిగో నా చేతిలో ఉన్నటువంటి బైబిల్. ఇంత ధైర్యంగా చెప్పటానికి కారణం ఏమిటి అనంటే, వారిలో ఉన్నటువంటి దేవుడిచ్చినటువంటి ప్రేరణ, వారు చదివినటువంటి పుస్తకం ఇచ్చినటువంటి ప్రేరణ. అలాగే ఇంకొక అబద్ధం కూడా, ఈ హేతువాద మానవవాదులు లేకపోతే నాస్తికులుగా